తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అట్లీస్ట్ మరి మీరు బైలింగల్ ఎందుకు ప్లాన్ చేయాలి? అంటే మీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా బైలింగల్కి సూట్ అయ్యే కాన్సెప్ట్సే ఉంటాయి దాదాపుగా. మరి ఎందుకు ట్రై చేయాలి? నేను ఎగ్జిక్యూషన్లో బాగానే ఉంటుంది కానీ మార్కెటింగ్లో చాలా పూర్ అయిపోయాను. ఎందుకంటే సినిమా తీసిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది నాకు. ఓకే, సినిమా అయిపోయింది, ఎగ్జిక్యూట్ చేసాం, ఫస్ట్ కాపీ చేస్తాం, ఇంకంతే ఇక దాన్ని బాగా కూర్చొని బాగా ప్రమోట్ చేయాలి, ఇంకా ఏదో చేయాలి దానికి అనే థాట్ ప్రాసెస్ ఇప్పటిదాకా లేదు. సో ఈ సినిమాకి కొంచెం మార్కెటింగ్ మీద కొంచెం ఫోకస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మరి లెట్ మీ సీ హౌ టు. కాన్సెప్ట్స్ అన్ని హిందీలో బాగా వర్కౌట్ అయితే నా ఉద్దేశం. మరి అది మీరు ఎప్పుడు అన్ని భాషల్లోనూ బాగానే వర్కౌట్ అవుతుంది, బట్ దాన్ని కరెక్ట్గా మార్కెట్ చేయాలి మనం. సో నాకు ఆ మార్కెటింగ్ సపోర్ట్ లేదు. సో ఈ సినిమాకి ఎలా అయినా చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తాను. మీరు అంటే బడ్జెట్ కంట్రోల్ విషయంలో యువర్ ద మాస్టర్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ప్రతిదీ చాలా తక్కువ బడ్జెట్లో మీరు ఇచ్చే క్వాలిటీ చాలా అద్భుతం. అంటే ఇంత బడ్జెట్ అంటే మరి క్వాలిటీ ఏమైనా తక్కువ ఇస్తారంటే ఎవరు? ఇంత బడ్జెట్ పరంగా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి అసలు? అంటే కొత్త డైరెక్టర్స్ కానీ ఏమైనా నేర్చుకునే విషయాలు? అంటే నేను ఐ థింక్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ ఎస్థెటిక్స్. ఇప్పుడు మీరు మీ స్టూడియో ఎలా అందంగా ఉండాలని మీరు డిజైన్ చేసుకున్నారో అలాగే నేను తీసే ప్రతి షాటు అది అందంగా ఉండాలనే అనుకుంటాను. అది సో దానికి నా ఫోకస్ ఆర్ట్ డైరెక్షన్ మీద ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఏం ఫోటోగ్రఫీ అంటారా కానీ ఇండోర్ సినిమాలకి గొప్ప ఫోటోగ్రఫర్గా కెమెరామెన్కి పేరు వచ్చిందంటే దాంట్లో 50 to 75% క్రెడిట్ ఆర్ట్ డైరెక్టర్కి వెళ్ళాలి. ఒక ఆర్ట్ డైరెక్టర్ మీకు ఒక అందమైన సెట్ ఇస్తేనే ఒక కెమెరామెన్ కెమెరాని ఎక్కడ పెట్టినా అందంగా ఉంటుంది. సో ఐ ఫోకస్ ఆన్ దీస్ టూ థింగ్స్ విచ్ ఇస్ ఆర్ట్ డైరెక్షన్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ మీరనే రిచో లేకపోతే అప్ మార్కెట్ ఫీల్ ఏదైతే ఉందో అది కలర్స్తో వస్తుంది. విత్ ఇన్ బడ్జెట్ అనేది విత్ ఇన్ బడ్జెట్. బట్ ఇందులో ఖర్చు ఏదేముంది? ఆ బడ్జెట్ అయినా ఈ బడ్జెట్ అయినా మీరు సెట్ ఉండాలి, పెయింట్ వేయాలి కదా దానికి. బట్ ద చాయిస్ మీరు దాన్ని ఎలా చూస్ చేస్తారు. ఈ సెట్కి జామెట్రికల్ లైన్స్ ఎలా ఉండాలి, ఈ సెట్ డిజైన్ ఎలా ఉండాలి, ఇవన్నిటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసాం అనుకోండి, మీరు అదే బడ్జెట్లో మీకు బెటర్ క్వాలిటీ వస్తుంది. సో ఎప్పుడైతే మీరు కలర్ కాంబినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, ఏది ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రాప్స్ కానీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఆ వెల్ డిఫైన్డ్ ఎస్థెటిక్స్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో ఎప్పుడైతే అది వచ్చిందో మీకు క్వాలిటీ బాగున్నట్టు అనిపిస్తుంది. బట్ ఆర్టిస్టులు చిన్నాళ్ళు అంతే, కొత్తళ్ళు. బట్ మిగతా ఖర్చు అంతా ఒకటే కదా ఏ సినిమాకైనా. మీరు మెయిన్ బడ్జెట్ అంతా మేకింగ్లో పెడతారు అంతే. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఫ్రేమ్ మీద కనపడినప్పుడు వేస్ట్ కాదు. మీరు ఆర్టిస్ట్గా ఫలానా డైరెక్టర్ దగ్గర పనిచేయాలని కోరిక ఎవరి మీద ఉందా మీకు? నాకు అలాంటి కోరికలు ఏమి లేవు కదా. అలాంటి కోరికలు ఏమి లేవు. మీరు యాక్టర్గా ఫలానా ఆర్టిస్ట్ని డైరెక్ట్ చేయాలని మిగిలిపోయిన కోరిక ఏమైనా ఉందా? అలా ఫలానా ఆర్టిస్ట్ని డైరెక్ట్ చేయాలి, ఫలానా ఆర్టిస్ట్ని డైరెక్ట్ చేయాలనుకుంటే నేను సిల్వెస్టర్ స్టలోన్కి పెద్ద ఫ్యాన్ బ్రదర్ చిన్నప్పటి నుంచి. ఓకే, సిల్వెస్టర్ స్టలోన్ అంటే నాకు పిచ్చి. సో ఎప్పటికైనా ఒకసారి లైఫ్లో అతన్ని కలిసి ఏదో ఒకటి అతనితో ఒక షాట్లో యాక్ట్ చేయటం, లేకపోతే ఒక షాట్ డైరెక్ట్ చేయటం, లేకపోతే జస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఏదో ఒకటి చేయాలనే ఒక్క కోరిక తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అంబిషన్స్ విత్ ఎనీ అదర్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్. లేదా తెలుగు హిందీ ఎవరు లేరు? ఎవరు లేరు. ప్రతి సినిమాకి మీరు సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ మీరు పడ్డ ప్రతి సినిమాకి ఒకే కష్టం అన్నది అది క్లియర్గా స్క్రీన్ మీద తెలిసిపోతుంది, ఫ్లాప్ అయిన సినిమా కూడా. బట్ మీరు బాగా డిసప్పాయింట్ అయిన సినిమా ఏది? డిసప్పాయింట్ అంటే 2 సినిమాలు. ఒక సినిమా వచ్చి మనసారా. ఆ సినిమా ఇప్పుడు చెప్తే బాగోదు, బికాజ్ సినిమా అయిపోయింది. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద హీరో ఆఫ్ దట్ ఫిల్మ్. ఓకే, మా అబ్బాయితో సినిమా అని చెప్పేసి అడిగాడు ఆయన. సరే చేద్దాం సార్, ట్రై చేద్దాం. హీ వాజ్ నాట్ అ గ్రేట్ లుకింగ్ ఫెలో. అంటే పెద్ద మన కన్వెన్షనల్ టర్మ్స్లో చూస్తే ఒక గొప్ప అందమైన హీరో కాదు.
సో సరే అతను ఫేషియల్ స్ట్రక్చర్కి అతని బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఒక కథ అనుకుందాం అని చెప్పేసి అప్పుడు మనసారా కథ అనుకున్నాం. దానికి విపరీతంగా కష్టపడ్డాం. వాళ్ళ ఫాదర్ మనకి చెప్పిన బ్రీఫ్ ఏంటంటే మా అబ్బాయితో యాక్షన్ సినిమా తీయాలి. సరే యాక్షన్ సినిమా తీద్దామని చెప్పేసి సరే దానికి ఒక బ్యాక్ డ్రాప్ అనుకున్నాం. కేరళలో కలరిప్పైట్ అనే ఒక మార్షల్ ఆర్ట్. అసలు మార్షల్ ఆర్ట్ అంటే ఏమిటో తెలియని ఒక కుర్రాడు వెళ్ళి మార్షల్ ఆర్ట్ నేర్చుకుని అది గెలిచి అమ్మాయిని గెలుచుకున్నాడు అనేది కథ. బేసిక్ కమర్షియల్ విన్నింగ్ ఫార్ములా. చాలా కష్టపడి ఎగ్జిక్యూట్ చేసాం ఆ సినిమాని, బాగా కష్టం. అంటే ఇక అది కేరళ వెళ్ళి సెట్లు మ్యాచింగ్, ఆ కుర్రాడికి పెద్ద ఇది రాకపోవటం, ఇవన్నీ ఫైనల్గా సినిమా తీసాం. సినిమా బాగుంది అనుకున్నాను నేను. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, ఆ సాంగ్స్ అసలు అన్బిలీవబుల్ సాంగ్స్, ఆ షూట్ చేసిన లొకేల్స్ అండ్ నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది. బట్ ఆ సినిమాకి పెద్ద రిసెప్షన్ రాలేదు. వైజాగ్లో ఒక చోట ఒక థియేటర్లో 100 రోజులు ఆడింది ఆ సినిమా, మిగతా ఎక్కడ ఆడలేదు ఆ సినిమా. అదొక డిసప్పాయింట్మెంట్. రెండోది లడ్డు బాబు. అదే చెప్తాను. లడ్డు బాబుకి సేమ్ కష్టం నాకు ఆ హీరోకి. ఏది ఇంగ్లాండ్ వెళ్ళి ఆ మేకప్ టెస్టులు చేసి ఆ మేకప్ తీసుకొచ్చి మన వెదర్లో ఆ మేకప్ సూట్ ఒక పాపం అతను ఆ మేకప్ వేసుకుని ఒక 60 రోజులు యాక్ట్ చేసి ఆ ఫ్యాక్ట్ సూట్లో లోపల ఉడికిపోతూ ఉంటుంది చేసి. నేనేమనుకున్నానంటే నరేష్తో అందరూ స్లాప్స్టిక్ కామెడీస్ చేస్తున్నారు కదా, ఓ మీనింగ్ఫుల్ కథ చెప్తారు. అది పెద్ద బోర్ అని డిస్మిస్ చేస్తారు. బట్ అది రాంగ్ టైంలో రిలీజ్ అయిందా అంటే ప్రీ ఎలక్షన్ హడావుడిలో పడింది రిలీజ్. మరి అది రాంగ్ టైంలో పడిందా లేకపోతే నిజంగానే బోరింగ్ ఫిల్మ్ అనేది నాకు ఇవాళకి అర్థం. ఈ 2 సినిమాలు నేనైతే ఐ లైక్ ఇట్ అండి, మంచి సినిమా లడ్డు బాబు. మరి అదే అందుకే అడిగాను ఎందుకు ఫెయిల్ అయ్యి ఉంటుంది, మీ అనాలిసిస్ ఏంటండి? అంటే నేను ఐ థాట్ నరేష్ మీద స్లాప్స్టిక్ కామెడీ ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్యన. నరేష్ స్లాప్స్టిక్ కామెడీలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. సో మీనింగ్ఫుల్ స్టోరీ ఒక కొత్త గెటప్తో ఇస్తే ఏమన్నా అనుకుంటే అది కూడా అది మరి అతనే బిగ్ క్వశ్చన్ మార్క్ అది. ఈ 2 సినిమాలు. ఆ సినిమా మనసారా అతనితో యాక్షన్ సినిమా తీయమని వాళ్ళ ఫాదర్ మనకి ఇచ్చిన బ్రీఫ్ ప్రకారం మనం తయారు చేస్తే లాస్ట్లో నాతో గొడవ పెట్టుకున్నాడు. మా అబ్బాయితో యాక్షన్ సినిమా తీయమంటే నువ్వు యాక్షన్ సినిమా తీయలేదు. బట్ సార్ చెన్నై పెద్దయ్య కలిపి 19 ఫైట్లు ఉన్నాయండి ఆ సినిమా. క్లైమాక్స్ ఫైటే 10 రౌండ్స్ 16 నిమిషాల ఫైట్ అది. మరి యాక్షన్ సినిమా. బట్ లక్కీగా ఆ సినిమాకి బెస్ట్ యాక్షన్కి నంది అవార్డు వచ్చింది. సో అట్లీస్ట్ నేను సేఫ్ అనమాట. ఏది యాక్షన్ సినిమా ఇది యాక్షన్కి నంది అవార్డు వచ్చింది. సో లైక్ దట్ ఈ 2 సినిమాలు చిన్న సినిమా రిజల్ట్ ప్రకారం ప్రొడ్యూసర్తో డిస్ప్యూట్స్ వచ్చాయి తర్వాత. ఎస్, బోత్ ద ప్రొడ్యూసర్స్ స్టిల్ ఓవ్ మీ మనీ అండ్ వెల్ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ అప్. కనిపించినప్పుడల్లా లేకపోతే మనకి గుర్తొచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటాం. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఎందుకు మరి ఆ పర్టికులర్ థియేటర్లో 100 రోజులు ఆడడానికి కారణం ఏంటి? వైజాగ్లో సార్. వైజాగ్ నాకు అదే అర్థం లేదండి. బట్ మేబీ దే లైక్ ఇట్. ఆ టౌన్లో పీపుల్కి బాగా నచ్చింది ఓ సినిమాది. ఓకే. బట్ అక్కడ వెంకటేశ్వర థియేటర్లో 100 days ఆడింది ఆ సినిమా కంటిన్యూస్గా. అండ్ దాంతో మీరు ఆ శ్రీవిద్యని మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. శ్రీదివ్య మీరు ఇంట్రొడ్యూస్ చేశారు.